అది భాగం ఉండొచ్చండి. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆవిడనెవరో సపోర్ట్ చేయట్లే. ఎలా సపోర్ట్ చేయట్లేదంటే ఒకప్పుడు యాక్చువల్‌గా ఒక 7, 8 ఏళ్ల క్రితం ఫామ్‌లోకొచ్చిన మంగ్లీ తన సొంత స్థాయి నుంచి తన వ్యక్తిగా అంటే ఆవిడకొక టోన్ కల్చర్ ఉంది. సింగింగ్‌లో ఒక స్పెషల్ కల్చర్ ఉంది. ఆ కల్చర్‌తో స్పెషల్‌గా ఎదిగింది. ఒక మంచి సింగర్‌గా ఎదిగింది. ఆ విధంగా ఎదిగితే అభివృద్ధిలోకొచ్చింది. మంచిదే, అంతా మంచిదే. ఒక సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ గొప్ప స్థాయిలోకి ఎదిగింది. మనం ఒక బంజరు స్థాయిలో ఉన్న మహిళ అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళటం మనం అందరం అభినందించాల్సిందే. కానీ అయితే దాన్ని అడ్డుపెట్టుకుని రకరకాల ఫైనాన్స్‌లు అంటే ఆవిడ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థలు స్థాపించేసి దాని ద్వారా కొంతమంది పేదల్ని చాలా హింసిస్తున్నట్టు రకరకాలుగా చేస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే దానికి అది నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను పోలీస్ కేసు పెట్టాను అని ఆవిడ మాటలు ఏంటంటే కొన్ని కొన్ని మాటలకి క్లారిటీ లేదు. వాస్తవానికి ఆవిడ ఏదేదో మాట్లాడేయటం, కానీ బయట సోషల్ మీడియాలో జరిగే యుద్ధం వేరే రకంగా ఉంది. ఏదేమైనా సరే ఒక ఒక ఆవిడ ఎటువంటి స్థాయి నుంచి వచ్చింది, ఎంత గొప్పగా ఎదుగుతుంది, అదే గొప్ప స్థాయిలో ఆవిడ ఒక సింగింగ్ స్థాయిలోనే ఎదిగితే బాగుండు అనేది నా ఉద్దేశం. అనవసరమైన బిజినెస్లు చేసి పేదల్ని కడుపు కొట్టే విధంగా ఆవిడ పేదరాలుగా ఇండస్ట్రీకి వచ్చి ఎంత గొప్పగా ఎదుగుతూ మళ్ళీ అదే పేదల మీద బతుకుదామన్న ఉద్దేశంతో, వాళ్ళని హింసించి బతుకుదామన్న ఉద్దేశంతో ఆలోచన చేయటం అయితే అది మంచిది కాదండి. ఏమైనా ఆవిడ మాట్లాడే మాటలకి జరిగే విషయాలకి అసలు సంబంధం ఉంటలే. నాకు వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదంటుంది. లేకపోతే ఇంతకుముందు మనం ఒక 6, 7 నెలల క్రితం మనం ఒక పబ్లోను లేదా ఒక డ్రగ్స్ విషయంలో కూడా మనం ఆవిడ దొరికేసింది. అంటే నేను ఎంతో సెలబ్రిటీ అయిపోయాను కదా, నేను పెద్ద పెద్దోళ్ళకి పార్టీ ఇస్తే నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు కలుస్తాయి అనుకుని ఆవిడ విచ్చలవిడిగా తన వ్యాపారాన్ని విజృంభించాలనుకున్న ఉద్దేశంతో ఆవిడ ముందుకెళ్ళిపోతుందేమో తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆవిడ ఒక అందమైన ఒక మంచి గాయకురాలుగా ఉన్నప్పుడు ఆ గాయకురాల స్థితిలోనే ముందుకెళ్తే ఆవిడకి ఎంతో గౌరవం ఉంటుంది, ఎంతో మర్యాద దక్కుతుంది అనేది నా ఉద్దేశం. ఏదేమైనా బిజినెస్ చేయాలంటే చేయొచ్చండి. కొంతమంది సెలబ్రిటీలు హోటల్ బిజినెస్ చేస్తారు, లేకపోతే శారీస్, లేకపోతే ఏదైనా సరే కాస్ట్యూమ్స్, రకరకాల బిజినెస్ చేస్తారు. కానీ మైక్రో ఫైనాన్స్ చేసి మళ్ళీ పేదల మీదే ఆవిడ ప్రతాపం చూపించే విధంగా బిజినెస్ చేసి నాకు ఆ సంబంధం లేదు రకరకాలుగా మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఆవిడ కొంచెం తెలుసుకుని, అంటే ఒక బంజర్ కులం నుంచి, ఒక లంబాడి కులం నుంచి ఏదో వచ్చిన ఆవిడ అంత గొప్పగా ఎంత గొప్ప సెలబ్రిటీ అయిందో మనం చూసాం. ఎంత గొప్ప సింగింగ్ ఆవిడ టోన్ ఎవరికీ లేదు. అంత గొప్పగా ఎదిగే మహిళ అంత గొప్పగాను ముందుకెళ్తే మంచిదండి. అనవసరమైన విషయాల్లోనూ అనవసరమైన బిజినెస్లోనూ తలదూర్చి లేనిపోని విధంగా ఆవిడ గౌరవాన్ని పాడు చేసుకోవద్దు అనేది నా మనవి. చాలా మంది అభిమానులు ఆవిడని అలా కోరుకుంటున్నారు అనే ఆవిడ ఇంకా ముందుగా మంచి గాయకురాలుగా ముందుకెళ్ళటమే మంచిదని నా ఉద్దేశం. ఇది ఎలాగంటేనండి, వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒక రకంగా కలిసే చేసుకుంటారు. కొంత ఫాము అంటే బేభత్సమైన విగరస్గా ముందుకెళ్ళే ఆ స్థాయిలో కొంత ఏమన్నా షోలు తగ్గటం కానీ, లేకపోతే కొన్ని బిజినెస్లు తగ్గడం వల్ల ఏమన్నా జరిగితే కనుక వాళ్ళు ఒకటైపోతారు. కొంత పార్ట్నర్షిప్ ఉంటుంది. ముఖ్యంగా నుంచోబెట్టేది ఒక మనిషి అయితే దాని వెనకాల ఒక 3, 4 ఉంటారు, వాళ్ళు బయటకు రారు. ఆ విధంగా ఏదేమైనా సరే ఆవిడ ఒక మంచి గాయకురాలుగా ముందుకెళ్ళటమే మంచిది అనేది నా ఉద్దేశం అండి. లేనిపోని కాంట్రవర్సీలు చేసి ఆవిడ స్థాయి పెంచుకుందామని చేస్తుందో, మరేమో దిగదార్చుకుందామని చేసుకుంటుందో, ఒక గొప్పగా ఇప్పుడిప్పుడే ఒక 7, 8 ఏళ్ళ నుంచి ఎదుగుతున్న అటువంటి స్థాయిలో ఉన్న మహిళ ఎంత గొప్పగా ఎదిగిందో మనం చూస్తున్నాం. అటువంటి దాన్ని ఆవిడ చేతులారా ఆవిడే దిగజార్చుకుంటుందేమో అనేది నా ఉద్దేశం. అవన్నీ అటువంటి చెత్త బిజినెస్ అన్ని పక్కన పెట్టుకుని ఒక మంచి గాయకురాలుగా ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం. అంటే గతంలో కూడా చాలా వాటిలో ఇరుక్కుని ఒక సింపతి కార్డ్ ప్లే చేసింది. అవునండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ప్లే చేస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదేనండి, ఆవిడ చేసే విషయం ఇది. ఆవిడ చేసిన కంప్లైంట్లు నేనేదో నాకు అసలు ఏది సంబంధం లేదన్న విధంగా సజ్జనార్ గారికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ. కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆవిడని ఎవరు నమ్మట్లే. ఎంతకే విశేషం ఏంటంటే ఎంత గొడవ చేసి, లేకపోతే నిజంగా అంత ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన మహిళ డ్రగ్స్తో పార్టీ ఇచ్చేంత అవసరం ఏముందండి? నువ్వు అంత గొప్ప గాయకురాలువి, అంత గొప్ప సెలబ్రిటీ అయిపోలేదు కదా. చాలామంది గొప్ప గాయకులే పెద్ద పెద్ద పార్టీలు, అటువంటి డ్రగ్స్తో పార్టీలు, లేకపోతే ఆల్కహాల్ ఇచ్చే విధంగా పార్టీలు ఎక్కడ నడపలేదు. ఈవిడే రెచ్చిపోయి మరి ఈవిడ వెనకాల ఎవరన్నా ఉన్నారేమో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఒక గొప్ప గాయకురాలుగా ఎదగాల్సిన ఆవిడ ఆ విధంగా ముందుకెళ్తే మంచిదనేది నా ఉద్దేశం. రకరకాల పార్టీల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎవరి మాటలో విని ఆవిడ చేతులారా ఆవిడ భవిష్యత్తుని ఆవిడ నాశనం చేసుకుని ఆవిడ గొయ్యి ఆవిడే తీసుకోకూడదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడకున్న గౌరవం ఆవిడే పాడు చేసుకుంటుంది.
అలా చేయటం మంచిది అనేది నా ఉద్దేశం అండి.